మోకిలా ఏరియాలో నిఖిలా సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఎక్కడా లేనన్ని సుపీరియర్ ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లోనే ఉంటాయి. పేరుకు తగ్గట్టుగా ప్రతిదీ ఎంతో రాజటీవీతో ఉండేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైస్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయడానికి కానీ లేదా ఏదైనా ప్రజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్ 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కిట్టి పార్టీ ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం 2 క్లబ్ హౌస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 క్లబ్ హౌస్ లో కూడా. సో ఇలా 2 క్లబ్ హౌస్ లు పెడతాం వల్ల మనం అన్ని రకాల ఎమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీలోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేసాం. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసాం క్లబ్ హౌస్ లో. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే మన రెసిడెంట్స్ అందరూ కూడా మింగిల్ అవటానికి ఒక మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేసాం. సో వీకెండ్స్ సరదాగా సినిమా చూస్తా దే కెన్ బి క్లోజ్. సో ఇవాళ కొత్తగా జాయిన్ అవుతా ఉంటారు అపార్ట్మెంట్ లో, ఒక్కొక్కరు ఎవరికో తెలియదు, సరదాగా ఒక మూవీ చూస్తాకి వెళ్తారో క్లబ్ హౌస్ కి వెళ్తానో మనకి అక్కడ అందరూ గుమ్ముగూడి అందరూ ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవడం, చక్కగా అందరూ మింగిల్ అవ్వడం జరుగుతుంది. సో ఆ సోషల్ ఫ్రెండ్లీనెస్ కూడా క్రియేట్ చేయడానికి 2 క్లబ్ హౌస్లు బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అందుకని మనం అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించాలనే ఉద్దేశంతో 2 క్లబ్ హౌస్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రొవైడ్ చేసే భాగంలో మామూలుగా జనరల్ గా 40 feet యావరేజ్ న క్లబ్ హౌస్ ఇస్తారు ఒక ఫ్లాట్ కి. సో మనము దగ్గర 100 square feet క్లబ్ హౌస్ ఏరియాని ఓవరాల్ గా ఒక్కొక్క ఫ్లాట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్.